ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జననం ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదములు. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అని లూకా గారు చాలా చక్కగా వివరిస్తాడు. యేసుక్రీస్తు జనన విధానాన్ని గురించి లూకా గారు వివరించినట్లుగా మరి నలుగురు సువార్తికుల్లో ఎవరు కూడా అంత ఎక్కువగా వివరించరు. లూకా తర్వాత మత్తయి గారు, యోహాన్ గారు ఆది యందు వాక్యం ఉండెను అనే మాట నుండి స్టార్ట్ చేస్తారు. ఏది ఏమైనా ప్రియులరా, క్రీస్తు జననం ఈ లోకానికే ఓ వరం. క్రీస్తు జననం ఈ లోకానికే ఓ భాగ్యం. క్రీస్తు జననం ఈ లోకానికే ఓ రక్షణ. క్రీస్తు జననం ఈ లోకానికే ఓ ఆనందకరం. క్రీస్తు జననం ఈ లోకానికే ఓ సౌభాగ్యం. క్రీస్తు జననం ఈ లోకానికే ఓ లైట్. ఐ ఆమ్ ద లైట్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్. ఎవరండి ఈ మాటలు చెప్పిన వారు లోకంలో? నా యేసయ్య తప్ప ఇంత గొప్ప మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ధైర్యంగా. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద లైట్, ఐ ఆమ్ ద ట్రూత్. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్. ఇంత గొప్పగా చెప్పిన వాళ్ళు ఎవరు? నా యేసయ్య తప్ప. వై? ఎందువల్ల చెప్పగలిగాడంటే ఈ ద గాడ్. హీ అంతే. ఈజ్ ద గాడ్. ఆయన దేవదేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వాధికారి. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు జన్మించే ఆ ముఖ్య కారణం, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆ విషయాన్ని చాలామంది ఇప్పటికీ తెలుసు కానీ దాన్ని పొందుకోలేకపోతున్నారు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది నిన్ను రక్షించడానికి, మరణ బంధకముల నుండి నిన్ను తప్పించడానికి, సాతాను చేతిలో నుండి నిన్ను తప్పించడానికి, పున్నామి నరకము నుండి తప్పించడానికి కుమారుడి లోకానికి వస్తాడు.